అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే కేవలం నార్త్ అనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మన ప్రెజెన్స్ ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెంబర్, ఎక్కువ తక్కువ ఆ టార్గెట్గా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అగ్రెసివ్గా మోదీ గారు పర్టికులర్గా తెలంగాణ మీద చాలా పర్టికులర్గా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఈవెన్ కేరళ మొన్న వెళ్ళారు, మళ్ళీ వెళ్ళబోతున్నారు. తమిళనాడులో ఇంకా బ్రైట్ ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఎనీహౌ ఐ విల్ కమ్ బ్యాక్. లక్ష్మణ్ గారు, రాజశేఖర్ గారు, తెలంగాణకు సంబంధించి మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇక్కడ ముందు నుంచి పార్టీకి ఎంతో కొంత బలం అయితే ఉన్నది. ఈ మధ్యకాలంలో పెరిగింది, సీట్లు సంఖ్య కూడా పెరిగింది, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓట్ షేర్ కూడా పెరిగింది. ఇది ప్లస్ పాయింట్. డెఫినెట్గా ఇక్కడ ఈ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ ఎంత మేరకు అది ఎన్కేష్ చేసుకోగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి, ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయా తెలంగాణలో? ఇప్పుడు మనము 2023 ఎర్లీకి చూసినప్పటికీ ఇప్పటికీ అసలు 2023లో కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీ ఉండాల్సిన పరిస్థితి. అసలు బండి సంజయ్ గారు యాత్రలో జరుగుతున్నప్పుడు 2023 ఎర్లీలో మనం చాలా మటుకు అనాలిసిస్ ని చూస్తుంటే అప్పటికి బీజేపీకి మినిమం 25 సీట్స్, ఒక 5 to 6% ఇట్లా పుష్ ఇవ్వగలిగితే బీజేపీ కెన్ ఫార్మ్ ఏ గవర్నమెంట్ అని చెప్పేసి మనకి చాలా రకాలుగా అనాలిసిస్ వచ్చాయి. అవును, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నారు, లేదా కనీసం 25-30 ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఎందుకు అంటే స్వతహాగా నా ఎక్స్పీరియన్స్ తోటి బీజేపీలో అండ్ ఎస్పెషల్లీ తెలంగాణలో చాలా మట్టుకు ప్రజలు బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి రెడీగా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మోడీ గారి పథకాలే అనుకోండి, తెలంగాణ ఈజ్ అ వెరీ పొలిటికలీ యాక్టివ్ సొసైటీ, పొలిటికల్ గా బాగా చైతన్యం ఉన్న సమాజం. మీరు ప్రతి విలేజ్ లోకి వెళ్ళండి, మీరు ఎక్కడైనా విలేజ్ లో కూర్చున్నప్పుడు మాట్లాడండి, అసలు చాలా మటుకు అనాలిసిస్లు అక్కడి నుంచే వస్తుంటాయి. వాళ్ళని అడిగితే అసలు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు అంటే తెలంగాణలో జరుగుతున్నవి కానీ, దేశంలో జరుగుతున్నవి కానీ, ఈవెన్ ఇంటర్నేషనల్ గా జరుగుతున్న పరిణామాలు కూడా చాలా క్షుణ్ణితంగా పరిశీలిస్తారు. అండ్ తెలంగాణ మూవ్మెంట్ తర్వాత చిన్న ఏజ్ నుంచి మొదలు పెడితే ముసలాళ్ళ వరకు కూడా ఒక రాజకీయ చైతన్యం ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిణామాలని నిశ్చితంగా పరిశీలించి వాటి మీద డెసిషన్ తీసుకునే ఒక అవగాహన తెలంగాణ ప్రజానికంలో ఉంది. దీనితో ఏమైంది అంటే 2019 వరకు కూడా సరే టిఆర్ఎస్ కి ఒక ఛాన్స్ ఇచ్చాము, టిఆర్ఎస్ కి అపోజిషన్ చేసిన కొన్ని అనుకోండి, ఏది కుటుంబ పాలనే అనుకోండి, కొంత ఫ్యూడలిజం లాగా గవర్నమెంట్స్ అనుకోండి, అట్లాంటి కొన్ని వేరియస్ వల్ల సరే ఇంకో ఈసారి గవర్నమెంట్ మార్చాలి అనేది ఆల్మోస్ట్ మనకి 2023 ఎర్లీగానే ప్రజల్లో ఒక రకమైన ఆలోచన స్టార్ట్ అయింది. కానీ బీజేపీ సరే వేరియస్ కారణాలు, వాళ్ళు అధ్యక్షుడు మార్పే అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళ సీట్ రిజల్ట్స్ అనుకోండి, లేకుంటే అన్నిటికంటే ఎక్కువ కవిత అరెస్ట్ విషయంలోనే అనుకోండి, కొంత నాయకులు రావడము, కొంత నాయకులు వెళ్ళిపోవడము, అండ్ మునుగోడు ఓడిపోవడం, అట్లా వేరియస్ ఇష్యూస్ వల్ల సరే ఇప్పుడు వాటికి మనం అనాలిసిస్ చేయట్లేదు కాబట్టి అది పక్కన పెట్టేసేస్తే వాళ్ళు కాంగ్రెస్ కి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత అసలు వెరీ సర్ప్రైజింగ్ ఈ రోజు జనాలలో బీఆర్ఎస్ కి ఈసారి వేయడం వల్ల యూజ్ లేదు అనేది ఒక రకమైన ఇంప్రెషన్ వచ్చేసిందండి. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది ఆ పార్టీ లీడర్స్ లో చాలా వరకు. ఎందుకంటే ఒకటి పవర్ పోయింది, రెండోది అభ్యర్థులు కూడా దొరకటం లేదు వాళ్ళకి. అంటే మనకి వస్తున్నటువంటి సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయడానికి మేము సిద్ధంగా లేము, ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ కనబడుతోంది. అదే ఇప్పుడు మనం చూసాం కదా మల్కాజ్గిరిలో, అసలు ఎప్పుడైనా మనం అనుకున్నామా మల్లారెడ్డి టికెట్ నాకు ఇస్తాను అంటే వద్దు అనుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి. అదే విధంగా మన నల్గొండ టికెట్ కానివ్వండి, ఇక్కడ మల్కాజ్గిరి కానివ్వండి, వాళ్ళకి ఇస్తామన్న టికెట్లు కూడా ఏదో ఒక రీజన్ చెప్పేసి మాకు టికెట్ వద్దనే పరిస్థితిలో కనపడుతూ ఉంటాయి. సో వల్ల ఏమైంది అంటే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అసలు ఇది బీజేపీ కాకపోయినా బీజేపీకి ఏ విధంగా వస్తుంది అంటే టిఆర్ఎస్ లో ద లీడర్షిప్ వాక్యూమ్ ఏర్పడడం వల్ల, అండ్ రీసెంట్ గా చూసాం చాలా మంది 2-3 ఎంపీలు వచ్చేసేసి బీజేపీలో జాయిన్ అవ్వడము, ఏదైతే పాటిల్ తర్వాత రాములు గారు, అండ్ ఇక్కడ మన నల్గొండ నుంచి శైలేష్ రెడ్డి అండ్ అసలు ఎక్స్ ఎమ్మెల్యే అనుకోండి ఆయన, వాళ్ళందరూ కూడా రావడము, జాయిన్ అవ్వడము. అయితే ఏదైతే స్వతహాగా కొంత టిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అయితే ఉందో
వాళ్ళందరూ కూడా సరే ఇప్పుడు వేసినా కానీ బీఆర్ఎస్ వేసినా యూజ్ లేదు కదా, స్వతహాగా మేమైతే కాంగ్రెస్కి అయితే వేయలేము, ఉన్న ఆప్షన్ ఏంటి అంటే బీజేపీ. దానికి తోడు బీజేపీ ఒక 2-3 కార్యక్రమాలు కూడా ఈ మధ్యలో తీసుకున్న కార్యక్రమాలు, అందులోనూ ఒకటి వికసిత్ భారత్ అని చెప్పేసేసి ప్రతి గ్రామంలో ఒక వీడియో వ్యాన్ పంపించి గవర్నమెంట్ నుంచి మెకానిజం ని పంపించి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పటి వరకు మీరు చేసుకోలేదో వీటన్నిటిని మీరు మళ్ళీ ఇప్పుడు చేసుకోండి అని చెప్పేసి అసలు అది ఒక అండర్ కరెంట్ లాగా కొంతవరకు వెళ్ళింది. ప్రతి ఒక్క గ్రామంని ప్రతి ఒక్క సిటీలోనూ వాళ్ళు విజిట్ చేశారు. దీనివల్ల ఏమైపోయింది అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మీద ఒక చర్చ జరగడం మొదలుపెట్టింది. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్ అండ్ జనవరి జరిగింది. అది అయిపోతూనే రామాలయం ఓపెనింగ్ అసలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అసలు ఆల్ ఓవర్ ఇండియా. అందులోనూ అక్షింతల ప్రోగ్రామ్ ఇంటింటికి ఇవ్వడము, రామాలయం ఓపెనింగ్, దాని తర్వాత మోడీ గారు రీసెంట్ గా వేరియస్ ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ అనుకోండి. అంటే స్వతహాగా ఇదంతా ఏమైంది అంటే ఒక రకమైన గ్రౌండ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఎలక్షన్స్ కూడా స్టేట్ లీడర్షిప్ కంటేను కూడా సెంట్రల్ లీడర్షిప్ మీదే కంప్లీట్ ఎలక్షన్స్ వెళ్ళిపోయినాయి. మనము ప్రతి విలేజ్ లో ప్రతి ఎక్కడ పోయినా ముసలి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే యంగ్స్టర్స్ వరకు 40% ఆఫ్ ద యంగ్ ఓటర్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఓటింగ్ ఫర్ బీజేపీ. ఈ రోజు మనం ఎటువంటి అనాలిసిస్ అనేది చూడండి మీరు ఏ రకమైన. ఈవెన్ మీరు మనం గమనిస్తే ఇప్పుడు కూడా రైట్ నో ఒక సర్వే నడుస్తుంది, ఒక నేషనల్ ఛానల్ సర్వే, ఏఎన్ఎన్ సర్వే. ఇంకా అది పూర్తిగా రాలేదు కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి 75% అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, 75-78% ఎవరు క్యాపబుల్ ఫర్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే అందులో మోదీ గారు నెంబర్ 1 ఉన్నారు. 21% ఏమో రాహుల్ గాంధీకి ఓట్ చేసినట్టున్నారు ఒపీనియన్ పోల్స్లో. 9% మమతా బెనర్జీ, 9% కేజ్రీవాల్కి ఆ ఒపీనియన్ పోల్ సర్వేలో రావడం జరిగింది. 100%. ఇక్కడైతే అండి అసలు గ్రౌండ్ పైన అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అంటే యూత్ లో అనుకోండి, ఎంప్లాయ్మెంట్ లో అనుకోండి, గృహిణీలు అనుకోండి, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకోండి, వీళ్ళందరూ కూడా మోడీ గారికి ఈసారి వేయాలి. అసలు మహబూబ్ నగర్ లాంటి సిటీస్ లో నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటే విలేజ్లలో ఉండే పీపుల్ లేదు ఈసారి బీజేపీ కోటేస్తాం అని చెప్పడము, అంటే ఇట్లాంటి మనం వీ నెవర్ అన్హర్డ్ ఆఫ్ ఇట్లా బీజేపీకి అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి. సో ఒక రకంగా ఏంటంటే గవర్నమెంట్ పాలసీలు మొన్నటి వరకు కొంతవరకు తెలిసినా ఇంకా తెలియని వాటిని విపరీతంగా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లోకి తీసుకెళ్ళింది. అది తీసుకెళ్లడము ఇంకా రెగ్యులర్ గా ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇంకా వాళ్ళ మినిస్టర్లు వాళ్ళు చేయడము, అండ్ దాంతో పాటు ఇప్పుడు కూడా స్టేట్ లీడర్షిప్ కూడా ఒక తాటి పైకి వచ్చినట్టుగా వర్క్ చేస్తున్నట్టుగా కూడా కనపడతా ఉంది. ఎందుకంటే మనం కూడా అక్కడ పెద్ద ఇష్యూలు ఏం లేదు, వాళ్ళు కూడా స్టెబిలైజ్ అయిపోయారు. దానితో పాటు అసలు ఆల్రెడీ మొన్న 9 సీట్లు అనౌన్స్ చేశారు. ఐఎమ్ జస్ట్ గెటింగ్ సమ్ అలర్ట్స్. ఐ థింక్ ఇంకొక 5-6 సీట్లు కూడా ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నట్టున్నారు బీజేపీ. ఈ రోజు అసలు సెకండ్ లిస్ట్ రావాలి 150 మందితో. అసలు ఈ రోజు వస్తుందా రేపు వస్తుందో తెలియదు, మీరు చెప్పాలి. ఐ థింక్ ఇప్పుడే న్యూస్ వస్తుందండి, వాళ్ళు రిలీజ్ చేసినట్టున్నారు. అవునా? సో కాబట్టి ఏంటంటే అసలు ఆల్రెడీ గ్రౌండ్ మంచిగా ఉంది, దానిపైన స్వతహాగా ఇంత తొందరగా రిలీజ్ చేయడం చేత కూడా సెకండ్ లిస్ట్ ఆల్రెడీ అవుట్ న్యూస్ వస్తున్నాయి. సో ఇంత తొందరగా రావడం వల్ల వాళ్ళ ప్రిపరేషన్ కూడా ముందుగానే వెళ్ళిపోయింది. సో అన్ని రకాలుగా కూడా స్వతహాగా మంచిగా కనపడతా ఉంది. అయితే ఇవన్నీ కూడా పాజిటివ్స్. ఇంత నెగటివ్స్ ఏమున్నాయి అంటే నిజంగా చెప్పాలి అంటే నెగటివ్స్ వాళ్ళంతలో వాళ్ళ లీడర్లు లోకల్ లీడర్షిప్ స్వతహాగా మిస్టేక్స్ చేస్తే తప్పితే పెద్ద జరిగేది ఏమీ లేదు. కొన్ని ప్లేస్లలో కొంత కాంగ్రెస్ బేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం అనుకోండి, నల్గొండ టౌన్ అనుకోండి, ఇట్లాంటి ప్లేసెస్ లో సరే బీజేపీ అనుకున్నంత చేయకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ఓట్ షేర్ మాత్రం పెరుగుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో టౌన్స్ లలో చూసుకుంటే మనకి ప్రతిసారి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద పట్టణాలలో మన ఓటింగ్ శాతం 40-50% కంటే మించదు. కానీ ఈసారి సర్ప్రైజింగ్ గా ఆ ఓటు శాతం చాలా పెరిగేలాగుంది. ఎందుకు అంటే ఎవరైతే నార్మల్ గా ఓటర్స్ ఉంటారో, ఎవరు అపార్ట్మెంట్స్ లోనో బయట కొంతమంది ఎప్పుడు ఓటుకు రాని వాళ్ళందరికీ కూడా ఈసారి మోడీ గారికి ఇంకో థర్డ్ ఛాన్స్ ఇవ్వాలి, ఆయన అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళు స్వతహాగా బయటకు వచ్చేలాగా ఉన్నారు. అండ్ వాళ్ళు ఓపెన్ గా అంటున్నారు కూడా ఈసారి మేము ఓటేస్తాము, మేము చేస్తాము అని చెప్పేసి. సో వాళ్ళకి ఏ రకంగా చూసినా కానీ అడ్వాంటేజెస్ కనపడుతున్నాయండి. స్వతహాగా ఏమన్నా ఖరాబ్ చేసుకుంటే తప్పితే తెలంగాణలో. అండ్ ఇట్స్ సేమ్ ఎవ్రీవేర్. ఇప్పుడు మనం కేరళలో చూస్తే మీరు అన్నట్టు ఏదో ఎగ్జిట్ పోల్ వస్తా ఉంది, వాళ్ళు 2 సీట్లు చూస్తున్నారు. అండ్ అందులోనూ రీసెంట్ గా ఒక మాజీ సీఎం గారి కూతురు జాయిన్ అవ్వడము, అండ్ పద్మజ అనుకుంటా, అండ్ అనిల్ ఆంటోనీ ఒక డిఫెన్స్ మినిస్టర్ కొడుకు జాయిన్ అవ్వడము. అండ్ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఇంత ముందు పోటీ చేసిన వ్యక్తులు, వాళ్ళకి
మంచి సెటప్ ఉన్నది కేరళలో. అండ్ ఆ 2 ప్లేస్లలో కూడా మోడీ గారు ఈ ట్రిప్ లో అక్కడ సభలు పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.